యా మా డాడీ హెల్త్ అయితే బాగుంది, రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి ఇంకో 3 months, అప్పుడు ఇంకా బెటర్ అవుతారు కంపేర్ టు పాస్ట్ కన్నా. అఫ్ కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. బాండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి మాట అంటే మన ఫ్రెండ్స్తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్కి పట్టించుకోం. కొంతమంది ఉంటారు అంటే ముందు ఒకలా వెనకాల ఒకలాగా. సో అలాంటి వాళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం, కానీ జెన్యున్గా ఉండే వాళ్ళని మన లైఫ్లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. ఒక్కళ్ళు యా నాకు 50 lakhs వస్తే ఖచ్చితంగా నేను 5 lakhs ఇస్తాను. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు, బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. డెఫినెట్లీ అవన్నీ చెప్పకూడదు. బట్ మీరు అనుకునే అంత ఎక్కువేం కాదు, బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ ఒక మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తారేమో. హాయ్ అండి. అంటే మెయిన్ నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన, ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా ఎందుకు కొట్టుకుంటారు, మాటలతో సరిపోయేదానికి అన్న టైప్లో ఉంటామాట. అట్ ది సేమ్ టైం ఒక బాండ్ ఉన్నప్పుడు కొట్టుకోకూడదు, మాటలతోనే చెప్పుకోవాలి, లేదా అలిగి పక్కన కూర్చోవాలి, ఇలా ఉంటుంది. సో నేను అలా చేసేటప్పటికి అది వేరేగా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారు, సో అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. ఇప్పుడు జోవియల్నెస్ ఉంటుంది, మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సరదాగా కొట్టుకుంటారు, ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద, ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటుంది అలానే చేసా. బట్ అది నాకు కొంచెం బాధగా అనిపించింది. హాయ్ అండి. హౌస్ లో మీది తనుజాది బాండింగ్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే, అది అవ్వలేదు. షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి, అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ హౌస్లో ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళ ముగ్గురితోనే ఉండేది ఎక్కువ. నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ విన్నింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియలే చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్ రాని ఇమాన్యుల్ అన్న సడన్ గా 4th ప్లేస్ లో రాగానే ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారని చెప్పి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ అన్న నామినేషన్కి రావడం వల్లే ఓట్లు తగ్గినాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం, తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరోకి కొంచెం చేసినా నీ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పాం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నా. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం, సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓటు తగ్గింది అనుకుంటున్నా. సో బయట ఏం చెప్తున్నారంటే టాప్ 3 లో డెమాన్ పవన్ కూడా ఉంటే ఒకవేళ 15 lakhs తీసుకుంటాడు, అదే ఇమాన్యుల్ ఉంటే ఆ డబ్బులు బ్రీఫ్ కేస్ తీసుకోడేమో అని చెప్పేసి 4th ప్లేస్ లో పంపించారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది నాకు తెలీదు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు, దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యా డెఫినెట్లీ ఇమాన్యుల్ అని ఉంటే తీసుకునేవాడు కాదేమో, బికాస్ నాకైతే వెరీ నీడ్. అన్న మీకు ఆలేక చెట్టు పికిల్స్ అంటే చాలా ఇష్టం అంట, నిజమేనా? పికిల్సా ఇష్టం అనేది? ఆలేక చెట్టు అయ్యయ్యో అలా ఏం లేదు. మీ క్రష్ అంటే కదా, నిజమా కదా? నాకు ఏ క్రష్ లేరండి. ఓకే, సో బట్ నాతో ఎవరు బాగున్నా మనకు అనిపిస్తుంది వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారా కాదా అని. బాగుంటే బాగుండాలి, అది హ్యూమన్ నేచర్ అలానే ఉండాలి కదా.
అది ఆయిషదా? డాన్స్ అచ్చా అచ్చా, డ్యాన్స్ బాగుంది. థ్యాంక్స్. మీతో అన్ని రోజులు ఉన్నా కూడా మీరు అంత ఫ్రీగా ఉండలేదు. అంటే నాకు మొగమాట ఉండే, దానికి తోడు మేము ఫ్రెండ్లీగా ఉన్నా మాకు కొంచెం ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్కి వేరేగా వెళ్తుందని కూడా తన భయపడేది, నేను కూడా అయ్యో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తన గేమ్ కూడా నేనే ఆడుతున్నాను. సో దానివల్ల మేమిద్దరం ఇంకా సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాం. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. బయటికి వచ్చాక మీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. యా కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ. కాకుండా బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? ఇమాన్యుల్ అన్న. ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అన్న. ఈవెన్ నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. ఇమాన్యుల్ అన్న ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేది, నామినేట్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది. లైక్ వెరీ. సో కొంతమందికి మనం ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం అని తెలీదు. సో ఇమాన్యుల్ అన్న చాలా మంచోడు నా ఒపీనియన్లో, ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తాడు అండ్ తిట్టే టైంలో తిడతాడు, సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి అయితే మరి చెప్పకూడదేమో, వెయిట్ అండ్ సీ. రీతు యా నేను బీబీ జోడి ఎవరితో వేస్తారో చూడండి. ఇందాక మీరు ఏదో అడుగుతున్నారు. కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ నిజమే అంటారా? అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉంటుందంటే బాండ్, నేను పెద్దగా మాట్లాడుకోం, బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట. మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా. ఎందుకంటే మా పేరెంట్స్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు. మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అన్నది దొరికింది. లేదంటే నేను నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళమని అప్లై చేయమంది కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య చెప్పాలంటే. సో నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని ఇలా సారీ, నేను ఏమంటున్నా అంటే వాడి నరాలు ఎలా పొంగిపోతున్నాయన్నమాట. ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మాకు కొన్ని మూమెంట్స్ ఉండే. కుకింగ్లో కానీ ఏం కానీ వాడు ఏమన్నా అడిగినా వాడి కోసం చేసి పెట్టడం కానీ, లేకపోతే వాడు కూర్చొని బాధపడినా వెళ్ళి అదేమో ఆలోచించుకో అని నేను వాడిని కంఫర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఉన్నాయి. వాడినే కాదు, నేను హౌస్లో ఎవరు బాధపడినా వెళ్ళి మాట్లాడేవాడిని. ఈవెన్ నాకు సోమన్ అనుకుండే, నాకు బర్నీ గారు చాలా మందితో ఉండే. బట్ నాదే అంతా టెలికాస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళది కష్టం కదా. సో ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరి అన్ని విధాలుగా చూపించాలి. సో కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించలేరు. ఈవెన్ గేమ్ కూడా అంతే, అది టెలికాస్ట్ అవ్వలేదని చాలా మంది చెప్పారు. లైక్ నా దృష్టి అని ఏం కాదు, కానీ ఈ 5గురిలో నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ చెప్పాక ఇమాన్యుల్ అన్నని నా ఫేవరెట్. అన్న డైరెక్ట్ క్వశ్చన్, మీరు రీతిని లవ్ చేస్తున్నారా లేదా? డైరెక్ట్ క్వశ్చన్. లవ్ ఏం లేదు. లవ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఇప్పుడు మనుషులు నచ్చడం వేరు, లవ్ వేరు. ఇప్పుడు మనకి హీరోయిన్స్ నచ్చుతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం సో నచ్చడం అంటే మనం మాట్లాడాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లవ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇట్ టేక్స్ టైం, అంత ఈజీ కాదు. ఫర్ ఎవర్ అనే వర్డ్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ ఫర్ ఎవర్ అనేది వర్డ్స్ కన్నా యాక్షన్స్లో చూపిస్తే బాగుంటుంది. అంటే ప్రజెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్లో మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే లైక్ నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. పవన్ గారు ఎవరెవరే సాంగ్ పెర్ఫార్మెన్స్ పైన మీ ఒపీనియన్? నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుకు కూడా సాంగ్ ఫేవరెట్.
సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు లెట్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఎలా ఉంటారో. సో నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైబ్ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. అది వదిలేండి, వేరే చాలా ఉంది కదా బిగ్ బాస్ లో. వన్ సెకండ్ చెప్పండి. యాక్చువల్లీ అందరూ అడిగే క్వశ్చన్ ఇది బయట చాలా మంది రీతు కాబట్టి మీకు కావాలని ముందు నుంచే ఈ బాండింగ్ లో పెట్టుకుని వెళ్తేనే కొంచెం మనకు అనిపిస్తాం, హైలైట్ అవుతాం అని చెప్పేసి వెళ్ళాలని చాలా మంది అంటున్నారు. అలా కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ అయింది బాండింగ్. నేను అసలు మైండ్లో ఏం పెట్టుకుని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉందామని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, అరే మనం కూడా మిస్టేక్లు చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని తిట్టేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తా. పదే పోక్ చేయకపోతే నేను కామ్గా, అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంతకుముందు తెలీదు, ఏదో ఒకసారి చూశాను కానీ. బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలామంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండు లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తను నాకు తీసుకునే, అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ, అది నాకు బాగా నచ్చింది మాట. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యూన్గా కోరుకునేటప్పటికి నాకు కరెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం నేను డిష్ వాషింగ్ మానిటర్ తన ఎవ్రీడే, తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాతో మొత్తం, సో ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు, ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు, సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం, కావాలనుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుందా, అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు, కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం, పైగా నాగేం కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. యా, అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్లో ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా, అదే జరిగింది. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 వీక్స్ అంత సరదాగా ఎవరితో లేను, కానీ రిమైనింగ్ అంత అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా 8 సినిమాలు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ వచ్చాను అనమాట. లాస్ట్ వీక్ లో వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అమ్మమ్మ గారు బట్టర్తో పెట్టారు చిన్నప్పటి నుంచి అని చెప్పారు కదా, దానికి మీరు అంటే ఫస్ట్ నుంచి మీకు బట్టర్ పూసారా అని చెప్పారు కదా, దానికి మీరు కూడా బట్టర్ వేసారా తనుజకి? లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది కొన్ని చెప్తూ ఉంటే చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్గా వచ్చేస్తే. మీరు ఇంత క్యూట్ ఉంటారు కదా, మీ క్యూట్నెస్ కి సీక్రెట్ ఏంటి? అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్తో చూస్తున్నారు అంతే. నేను వెయిట్ చేస్తున్నానండి. మీరు అందరూ గట్టిగా అనుకోండి, నేను కనిపించాలని మేనిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు, రీతు One more question. తర్వాత
ఒక చిన్న టాస్క్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రితు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయాల. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలా. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 వీక్స్ పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. పవన్ గారు వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం. 100% మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికి గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. పవన్ గారు సార్ నాకు రాలేదు, అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. వన్ క్వశ్చన్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే లైక్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది కదా, తన గురించి. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ 3 వీక్స్లో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి చాలా టైం పడుతుంది. సుమన్ అన్నని ఫస్ట్ 2 వీక్స్ ఎవరు అర్థం చేసుకోలేదు, ఏంటి ఈయన ఎలా ఉంటున్నారని. బట్ ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, ఈయన వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో సృష్టికి కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్లో కలవడమే. షూట్లో కలిసాను మొన్న. వన్ క్వశ్చన్ ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్లో అయితే 100% వెళ్తాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. ప్లీజ్ లాస్ట్ పవన్ రాజాసాబ్ సినిమా వస్తావా? అరే పవన్ ఇంటర్వ్యూ ఓకేనా అండి? క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ మళ్ళీ అడగండి. ఆ పవన్ గారు సరే, ఏదో ఒక స్టెప్ ఇప్పుడేనా? ఒక క్వశ్చన్ ఉంది, సౌండ్ అప్ అను. ఒక క్వశ్చన్ ఉంది. ప్లీజ్ వద్దా అన్న పవన్ అన్న కళ్యాణ్ ఒక లైవ్ పెట్టారు కదా, దాంట్లో మీరు 15 lakhs తీసుకోవడం తనకి హ్యాపీ అని చెప్పారు, అది మీకు తెలుసా? లేదు, చూడలేదా లైవ్? అంటే లైవ్ పక్కన పెడితే నార్మల్ గానే మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. వీఆర్ హ్యాపీ టు, వాడు 35 తీసుకున్నాను, నేను 15 తీసుకున్నాను, అప్పుడే హ్యాపీ. అన్న పర్లేదు, నేను ఫోన్ తో తక్కువ. వాళ్ళ ఇద్దరికన్నా శ్రీజ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మేము ఆల్రెడీ షూట్ లో కలిసి మాట్లాడుకున్నాం, హ్యాపీగా నీ కోసం నేను, నా కోసం నువ్వు.